చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అన్ని చాలా బాగున్నాయి. 10/10. ఓకే. లాస్ట్ 30 మినిట్స్ సినిమాకి హైలైట్ అంటున్నారు కదా, మీకు ఏ పార్ట్ నచ్చింది? నాకు లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. ఓకే. సాంగ్స్ ఏం నచ్చాయి? సాంగ్స్ అన్ని చాలా బాగుంది. ఇది బ్లాక్ బస్టరా? యా ఆబ్వియస్ జాన్వీ అండ్ చరణ్ గారి కాంబినేషన్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అవుతారు ఆ జర్నీ అనేది చాలా బాగుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్తో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా, ఈ సినిమాతో మంచి కంబ్యాక్ అనే అనుకోవచ్చు. ఖచ్చితంగా రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి. యా థ్యాంక్ యూ సో మచ్. ఏం నచ్చింది? అందులో ఆయన డెడికేషన్ నచ్చింది. అండ్ లైక్ ఆ మూవీలో చాలా ఎమోషన్స్ అన్ని బాటిల్ అయిపోయి ఉన్నాయి కదా, చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సో ఓవరాల్గా అంటే లాస్ట్ 30 మినిట్స్ హైలైట్ ఆఫ్ ది సినిమా అన్నారు. అండ్ సాంగ్స్, డ్యాన్స్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ మిక్స్ చేశారు కదా, డైరెక్షన్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. లైక్ ఎవరైనా వస్తే ఏడవాల్సిందే. లాస్ట్ 30 మినిట్స్ నేను నిజంగా ఇంకా ఏడ్చే వర్డ్స్లో ఉన్నాను అనమాట. లైక్ ఇట్ వాస్ వెరీ నైస్. చరణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చరణ్ గారి పర్ఫార్మెన్స్ సూపర్ అంటే సూపర్. ఓకే. జాన్వీ కాంబినేషన్ చాలా బాగుంది. బట్ హీరో ఓరియంటెడ్ మూవీలా అనిపించింది. జాన్వీ చాలా తక్కువగా అనిపించింది. కానీ ఉన్నంతలో గర్ల్స్ ఎలా ఉండాలి, ఎంత పవర్గా ఉండాలో ఉన్న కొంచెమైనా బాగా చూపించారు. స్టోరీ సూపర్ అంటే సూపర్ అంతే. బుచ్చిబాబు దించేశాడు. సైలెంట్ ఉన్నాడు, నార్మల్ ఉన్నాడు. డైలాగ్ వచ్చిందా దానికి? యాప్ట్ అంటే యాప్ట్. బుచ్చిబాబే. రికార్డ్స్ బద్దలైపోతాయి. జై పీకే, జై రామ్ చరణ్, జై బుచ్చిబాబు. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? చాలా బాగుంది. సో ఏం నచ్చింది మూవీలో? సినిమా మొత్తం బాగుంది, పక్కా చూడాలి. మీకు హైలైట్ గా అనిపించిన పాయింట్ ఏది? సాంగ్స్ సో పెద్ద పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? సో రామ్ చరణ్ గారు చిట్టిబాబు క్యారెక్టర్ ని తలపించేలా ఉంటుంది అన్నారు కదా, అవును. రైట్ లా అనిపించిందా? పక్కా ఏడుపు వస్తుంది. ఎమోషన్. ఓకే. జాన్వీ కాంబినేషన్ ఎలా ఉంది? జాన్వీ ఎక్కువ ఉండదు, ఓన్లీ రామ్ చరణ్ చూడాలి అంతే. చరణ్ గారు పర్ఫార్మెన్స్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10/10. 10/10. ఓకే. రికార్డ్స్ బద్దలైపోతాయా? అర్థం కాదు. రికార్డ్స్ బద్దలైపోతాయా సినిమాతో? మేబీ చెప్పలేము కదా, అది ఫ్యాన్స్ బట్టి ఉంటుంది. ఓకే. సో డాన్స్ అండ్ ఫైట్స్, ఎమోషన్స్ కంపేర్ చేస్తే మీరు ఎక్కువ దేనికి ఇస్తారు మార్క్స్? డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ కంపేర్ చేస్తే ఎమోషన్.